అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూడు స్టెప్పుల్లో కమ్మనైన పప్పుచారు ఎలా కాసుకోవాలో చూపిస్తానండి. బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్స్కి సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అన్నట్టు మీలో పప్పుచారులో ఈ చిన్న ఉల్లిపాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో మీకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసేసుకోండి. కూరగాయలు ఎక్కువ ఉంటేనే పప్పుచారు బాగుంటుంది. ఇవి ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు కందిపప్పును ఉడకపెట్టుకొని పప్పు బాగా మెరిపేసి పప్పు వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ రసం వేసుకున్నాను. దాంతోపాటుగా కొంచెం పసుపు, అలాగే కారం, పచ్చిమిర్చి వేసాను, చూసి వేసుకోండి. దీనికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇప్పుడు మనకు పప్పుచారు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసులు పడుతుందండి. దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే కాడలతో ఉన్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ పప్పుచారు వాసన అనేది పక్కింటికి వెళ్ళే వరకు మరిగించండి. మీడియం ఫ్లేమ్ మీద పప్పుచారు ఎంత మరిగితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా బాగా మరిగిన తర్వాత కాస్త తాలింపు వేసుకొని తాలింపు వేసేసేయండి. తాలింపు వేసిన తర్వాత ఫైనల్గా కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా వేశారనుకోండి, అద్దిరిపోయే టేస్ట్తో ఉండే పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు పప్పుచారు ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు తింటారు. అంత బాగుంటుంది పప్పుచారు. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.